Okay, boss. Now we've seen start routine, end routine, and field level rules. Now we're getting with expert routines. So I just take some scenario and then let's see what happens. Look at the data source what I've got, because you know how to create data source all this, right? I didn't want to waste time. So I have a data source like this with all the fields like country, material, week 1, week 2, week 3, week 4, week 5. What is week 1, week 2, week? These are demands for me. Okay. If I say it fail, there's no file. What is the file? Videos all sharing demands file లేదా? Okay, look at this file. I've got a file with two records. One is India and country has got India and US, and I've got a product, and I've got demands for 5 weeks. But my condition is if it is India, when I say week 1, it is a demand for current week. It starts with current week. But for US, week 1 is current week plus 1, next week's demand. ఇండియాకి వీక్ 1 అంటే కరెంట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది డిమాండ్స్. యూఎస్కి మాత్రం నెక్స్ట్ వీక్ నుంచి డిమాండ్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డిమాండ్ ఫర్ కరెంట్ వీక్, నెక్స్ట్ వీక్ కరెంట్ వీక్ ప్లస్ 3 అండ్ కరెంట్ వీక్ ప్లస్ 4. హియర్ కరెంట్ వీక్ ప్లస్ 1, కరెంట్ వీక్ ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5. దిస్ మై డిమాండ్స్ గివెన్. Suppose if I store as it is into my cube, okay, with this data into my Excel, this is my data source, and if I store same way into the cube, okay, like what? Country, product, week 1, week 2, week 3, week 4 and say week 5 అట్లా వచ్చింది అనుకున్నాం. See, if this is a cube, can we design reports on this cube? Yeah. Okay, let's say you are supposed to show me data for current week in my report. కరెంట్ వీక్ అటువంటి నీకు ఆ కన్ఫ్యూజ్ వద్దులేనా. వీక్ 1లో కరెంట్ వీక్ ఉందనుకుందాం. అన్నిటికీ ఇండియా కావచ్చు, యూఎస్ కావచ్చు. ఇది కరెంట్ వీక్, ఇది కరెంట్ వీక్ ప్లస్ 1, 2, కరెంట్ వీక్ ప్లస్ 3, కరెంట్ వీక్ ప్లస్ 4 అనుకుందాం. కరెంట్ వీక్ డిమాండ్ చూపియాలి బెక్స్ క్వరీలో. ఏం చేస్తాం? ఐల్ గో టు బెక్స్ క్వరీ, డ్రాగ్ కంట్రీ ఇంటూ ద రోస్ అండ్ దెన్ వాట్ వీక్ 1 ఇంటూ కాలమ్స్ కొడితే ఏమవుతుంది? ఇట్ విల్ షో మీ కరెంట్ వీక్ డిమాండ్. This query would be fine to show you current week demand till Sunday. What will happen to this query on Monday? When I run the same query on Monday, అది కరెంట్ వీక్ డిమాండ్ చూపిస్తుందా, పోయిన వీక్ డిమాండ్ చూపిస్తుంది? పోయిన వీక్ డిమాండ్. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పోయి క్వెరీలో పోయి వీక్ 1 తీసి వీక్ 2 పెట్టాలి. మళ్ళీ అదో వారం పనిచేస్తుంది. మళ్ళీ ఇంకో వారంలో మళ్ళీ వీక్ 2 తీసి మళ్ళీ వీక్ 3 పెడతాను. ఒప్పుకుంటాడు అట్లా? ప్రతి వీక్ నేను క్వెరీని మార్చి పంపిస్తాను. అంటే నార్మల్ రియల్ టైం విల్ హ్యావ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. ఊరే లాగ్ పెట్టేదంటే సింపుల్ కాదు. వీ షుడ్ డూ చేంజెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, డూ టెస్టింగ్, దెన్ ట్రాన్స్పోర్ట్, దెన్ ప్రొడక్షన్. అట్లా పోతుంది. నువ్వు ట్రాన్స్పోర్ట్ చేసి వారాలు మారిపోతుంటాయి. రైట్? విల్ ఇట్ వర్కౌట్ నౌ?
ఇఫ్ ఐ మోడల్ మై క్యూబ్ ఇన్ దిస్ వే విల్ ఐ బి ఏబుల్ టు డెలివర్ దట్ రిపోర్ట్? అట్లా కాదు, డైనమిక్గా మారిపోతున్న డెఫినేషన్. ఐ కాంట్ కీప్ ఆన్ చేంజింగ్ మై క్వెరీ డెఫినేషన్ ఎవ్రీ టైం లైక్ దట్. అక్కడ ఇలా చేయగలిగితే క్యూబ్లో చూడు, ఇట్లా కాకు ఎట్లా పెడితే కరెక్ట్ చెప్పు. క్యూబ్లో ఎలా డేటా ఎలా ఉంటే నువ్వు కరెక్ట్గా ఇవ్వగలుగుతావు క్వెరీని. క్వెరీ ఎప్పుడు రన్ చేసినా కరెంట్ వీక్ వచ్చేటట్టు ఉండాలి. వీక్ క్యూబ్లో డేటా ఎలా పెడితే నువ్వు కరెంట్ వీక్ క్వెరీ ఇవ్వగలుగుతావు వితౌట్ మాడిఫైయింగ్ క్వెరీ డెఫినేషన్. అది పాయింట్. చూడు నేను ఇలా పెడితే ఓకేనా, ఇది వేసి వీక్ ఓకే పెట్టి డిమాండ్ అని పెట్టేసి లెట్స్ సే మన కరెంట్ వీక్ ఫస్ట్ వీక్ అనుకుందాం. ఫస్ట్ వీక్ 2015, సెకండ్ వీక్ ఇట్లా పెడతారు నా క్యూబ్లో ఇలా I'll store data in the cube like this and I'll design a query like this. Country into my rows, demand into columns and filter on week మీద ఒక వేరియబుల్ లాగా ఇస్తాం. లెట్స్ సెలెక్షన్ వేరియబుల్ అని ఇస్తాం, సెలెక్షన్ స్క్రీన్. సో వెన్ ఎవర్ రన్ ద క్వెరీ ఐ గెట్ ఎ సెలెక్షన్ స్క్రీన్ టు సెలెక్ట్ ద వీక్. నేను ఏ వీక్ సెలెక్ట్ చేస్తే ఆ వీక్ సంబంధించిన డేటా చూపిస్తాను. అయిపోయినా. సో డూ ఐ నీడ్ టు చేంజ్ మై క్వెరీ డెఫినేషన్ ఎవ్రీ టైమ్ ఐ వాంట్? ఐ జస్ట్ హవ్ టు చేంజ్ మై ఇన్పుట్ వాల్యూ. నేను 01 వీక్ ఇస్తే ఫస్ట్ వీక్ డేటా చూపిస్తుంది, రేపు పొద్దున 02 అని ఇస్తే సెకండ్ వీక్, 3 అని ఇస్తే థర్డ్ వీక్ డేటా చూపిస్తాను. ఎస్ ఆర్ నో? Did you understand why I have to store data in this cube like this? క్యూబ్లో ఇలా ఎందుకు పెట్టుకోవాలో అర్థమైందా పాయింట్? ఎస్ అర్థమైంది ఎవ్రీవన్? అర్థం కాదు చెప్పు, ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ అగైన్. ఇలా పెడితే ఏమైందంటే నేను బెక్స్క్యూఎల్ ఏం చేస్తాను, కంట్రీ పెట్టేసి డిమాండ్ పెట్టి వీక్ మీద ఫిల్టరింగ్ ఇస్తాడు. నువ్వు క్వెరీ రన్ చేస్తాడు యూజర్, ఒక ఇన్పుట్ స్క్రీన్ వస్తుంది, వాడు ఏ వీక్ ఎంటర్ చేస్తే ఆ వీక్ డేటా చూపించేటట్టు పెడతాం. అప్పుడు ఏమవుతుంది, డూ ఐ నీడ్ టు చేంజ్ క్వెరీ డెఫినేషన్ ఎవ్రీ టైమ్ ఆర్ లైఫ్ లాంగ్ ఇట్స్ ఫిక్స్డ్? లైఫ్ లాంగ్ క్వెరీ డెఫినేషన్ ఇస్ వ్యాలిడ్ అంతే, రైట్? సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్ కైండ్ ఆఫ్ సినారియోస్ వేర్ in the source I have one record, but by loading it to queue I am splitting that into 5 records and storing it into my queue. Because like I got demands this way horizontal, here I am going to storing it vertically with columns, weeks maintained like this. So do I have requirement of splitting one record to multiple records like this? Yes or no? So when you have this kind of scenario, when splitting of records, we can implement expert routine. ఓకే బస్, చూడు ఎట్లా చేస్తాను. ఎక్స్పర్ట్ రొటీన్ అంటే ఎట్లుంటుందంటే, బస్ ఇది డేటా సోర్స్ కదా బస్, ఇదేంది బస్, ఇది టార్గెట్ అంటే క్యూబ్ కదా. ఇన్ స్టార్ట్ రొటీన్ విచ్ టేబుల్ డూ వి యూస్? సోర్స్ అండర్స్కోర్ ప్యాక్. ఎండ్ రొటీన్ విచ్ టేబుల్ డూ వి యూస్? ఎక్స్పర్ట్ రొటీన్ రెండు ఉంటాయి. ఓకే, అల్టిమేట్లీ వెన్ ఎక్స్పర్ట్ రొటీన్ స్టార్ట్స్ ఇన్, you'll have a table called source package and what? You'll have two tables, source package ఉంటుంది, result package రెండు ఉంటాయి. So all the incoming data will be coming into what? Source package, and result package is blank. You have to consider the record from source package, formulate your records and append into what? Result package. What are the records you append in result package? That will be getting into queue. అంతేనా, సింపుల్ అన్న. సో ఏవైతే రికార్డ్స్ సోర్స్ నుంచి వస్తున్నాయో అవన్నీ ఆటోమేటిక్గా సోర్స్ ప్యాకేజ్ టేబుల్లో కూర్చుంటాయి. మన సోర్స్ ప్యాకేజ్ లూప్ తిప్పి ఒక్కొక్క రికార్డు తీసుకుని ఒక్కొక్క రికార్డుని 4 రికార్డులుగా ఫామ్ చేసి ఆ 4 రికార్డులు ఎక్కడ పెట్టాలి?
రిజల్ట్ ప్యాక్ ఏవైతే రికార్డ్స్ రిజల్ట్ ప్యాక్లోకి పెడతావో అవే ట్యూబ్లోకి వెళ్తాయంట అల్టిమేట్. అంతే బస్. ఓకే, సింపుల్. ఇప్పుడు కోడింగ్ ఎట్లుంటుంది అంటే, కోడింగ్ చాలా పెద్దగా ఉంటుంది, విషయంగా ఉంటుంది, చాలా సింపుల్ అన్నట్టు. ఓకే, నోలుగు చూసి నీ డేటా సోర్స్ ఏంది, ఏమేమి ఉన్నాయి ఫీల్డ్స్, కంట్రీ, ప్రోడక్ట్ అనుకుందాం, వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4, వీక్ 5. ఓకేనా బస్. సో ఇట్లా నీ డేటా అంతా ఏ టేబుల్ ఉంటుంది బస్, ఇదే సోర్స్ చూస్తుంది. డేటా వాట్ ఈస్ కమింగ్ ఇన్ సోర్స్ విల్ బీ ఇన్ విచ్ టేబుల్, సోర్స్ ప్యాకేజ్. ఇది హెడ్డింగ్. ఓకేనా. రిజల్ట్ ప్యాకేజ్లో ఇది ఉంటాయి, ఏది, కంట్రీ, ప్రోడక్ట్, వీక్, డిమాండ్. ఏ టేబుల్ ఏముంటుంది, బ్లాక్ ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ యూ గెట్ ఇన్ టు ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ యువర్ ఎక్స్పర్ట్ రొటీన్, you will have the source package table available, but result table is also created, but it is blank, and all the incoming data from source would be available in which table was, source package table. I need to consider the record by record from this table, formulate my records into what, result package, and then append those records. And what are the records you append into this table, and will gets into target. This is the concept. The overall concept of start routine, export routine would be this. ఇంకోటి ఏం చేస్తామంటే, ఈ సోర్స్ ప్యాకేజ్ని యాక్సెస్ చేసుకునే దానికోసం వీ హ్యావ్ ఫీల్డ్ సింబల్, రైట్. నా ఫీల్డ్ సింబల్ ఎట్లుంటుంది, ఇట్స్ లైక్ స్ట్రక్చర్, రైట్. ఓన్లీ వన్ రికార్డ్ క్యాన్ హోల్డ్ ఇన్ టు ఇట్. ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు ఖాళీగా ఉంటుంది. యా, సేమ్ వే టు ఇన్సర్ట్ డేటా ఇన్ రిజల్ట్ ప్యాకేజ్, we don't have field symbol, but we have work area. ఏమని వర్క్ ఏరియా ఏంది, వితౌట్ స్క్వేర్స్ ఇట్ ఇస్ లైక్ వర్క్ ఏరియా స్ట్రక్చర్ అన్నట్టు. దీంట్లో ఏముంటుంది బాస్, సో ఫర్ బోత్ ద టేబుల్స్, ఫర్ సోర్స్ ప్యాకేజ్ టేబుల్ I have a field symbol, for result package table we will have a work area boss. Okay boss. Now what I ultimately should do, I should read the value from source package table, manipulate my records and append those records to what, result package. That's the concept. Appudu em chestamante, since I need to access record by record from this table, what will I do, ee table loop tiptanu. I will loop through this table, access one record, and this record will come into what, ikkada source field like vastundi. From this source fields record you formulate one record to what, result fields, and from this you append to table. Any record like 10 record. First you should formulate record to this table, say append. Formulate record to this table, append. Formulate record to work area, append. Formulate record to work area, append. Okay na. So మనం ఇట్లా చేస్తాం, ఏమంటారు, లూప్ ఇట్ రాస్తాం. మన ఇంగ్లీష్లో రాస్తాం ఏమి, లూప్ ఇంగ్లీష్ కదా, run the loop for all the records of table package by assigning values to field symbol ఏంటి, ఇదంతా ఇంగ్లీష్ అన్న, అబ్బాబ్ కాదు. ఓకే, run the loop for all the, so keep running the loop for all the records in the table and keep assigning values to what, source field anna, end loop and rasa. Loop ఏమైంది చెప్పండి, ఏం లూప్ లోపల ఏం లేదు, లూప్ రన్ అవుతుంది, ఏం చేస్తుంది చెప్పు లూప్. when the loop starts in, it will have controlled first record, అవునా. and when is assigning and by assigning అన్నమాట, అప్పుడు ఏంటి, ఫస్ట్ రికార్డ్ లూప్ పట్టుకుని ఈ ఫీల్డ్ సింబల్ లేక అసైన్ చేస్తుంది వాల్యూ, అవునన్నా. మళ్ళీ ఎండ్ లూప్ అయిపోతుంది, మళ్ళీ సెకండ్ టైం లూప్ స్టార్ట్ అయితే ఏమవుతుంది, ఒక కంట్రోల్ ఏమవుతుంది, సెకండ్ రికార్డ్ పట్టుకుని సెకండ్ రికార్డ్ తీసిపోయి ఫీల్డ్ సింబల్ పెట్టి, అంతే, అది లూప్ చేస్తాం. ఓకేనండి. ఆ లోపల ఏం చేయాలని అనుకున్నానంటే,
ఇక్కడ రికార్డ్ వస్తుంది కదా, సపోజ్ ఈ రికార్డ్ వచ్చింది అనుకుందాం ఫస్ట్. సో సిమ్యులేట్ నీకు ఈజీగా అర్థమవుతుంది. అసైనింగ్ అన్నాక ఈ రికార్డ్ ఇట్లా వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ రికార్డ్ మ్యానిపులేట్ చేసి అపెండ్ కొడతాం. ఇదేంటి వర్క్ ఏరియా కదా, వర్క్ ఏరియాలో ఉన్న ఏం చేయాలి, రిజల్ట్ అండర్ స్కోర్ ఫీల్డ్ అనే వర్క్ ఏరియాలో కంట్రీలోకి ఏం చేయాలంటే, ఇక్కడ కంట్రీ ఏముందన్నా ఇండియా పెట్టు. ఆ ప్రోడక్ట్ ఏముందన్నా ఇక్కడ ఏముంది ప్రోడక్ట్ అదే పెట్టు. వీక్ 1 అంటే ఏ వీక్ డిమాండ్ అన్నా కరెంట్ వీక్ డిమాండ్. సో నువ్వు డైనమిక్ కరెంట్ వీక్ క్యాలిక్యులేట్ చేసి సిడబ్ల్యూ అంటే అట్లా పెడుతున్నట్టు కోడింగ్లు క్యాలిక్యులేట్ చేసాం. కరెంట్ వీక్ క్యాలిక్యులేట్ చేసి కరెంట్ వీక్ పెట్టేసి ఇక్కడ ఏం డిమాండ్ పెట్టాలి, ఫస్ట్ వీక్ కదా డిమాండ్ 100 పెట్టేసి ఇట్లా రికార్డ్ ఫార్ములేట్ ఏ దాంట్లోకైనా వర్క్ ఏరియాలోకి రికార్డ్ ఫామ్ చేసిన తర్వాత అపెండ్ అంటాం. అపెండ్ అంటే ఏమైందంటే ఈ రికార్డ్ పోయి మళ్ళీ ఈ టేబుల్లో కూర్చుంటాం. అయిపోయింది. ఓకేనన్నా, అయిపోయిందా? మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ దీన్ని క్లీన్ చేస్తాం. మళ్ళీ ఇంకో రికార్డు మళ్ళీ ఇక్కడ ఈ కంట్రీ ఏముందన్నా ఇండియా. ఇక్కడ కంట్రీలోకి ఏం పెట్టాలో అదే ఇండియా పెట్టు. సోర్స్ ఫీల్డ్లో ఉన్న ప్రోడక్ట్ ఏముందో ఆ ప్రోడక్ట్ ఈడ పెట్టు. M-101. నెక్స్ట్ సెకండ్ వీక్ కదా, ఇదేం చేస్తాం, కరెంట్ వీక్ +1 అంటాను. డిమాండ్ ఇన్ ద నెక్స్ట్ వీక్ డిమాండ్ 200. మళ్ళీ రికార్డ్ ఫార్వర్డ్ చేసినాక మళ్ళీ ఏమంటా అపెండ్ అంట. అపెండ్ అంటే ఏమైంది, మళ్ళీ వర్క్ ఏరియా నుంచి ఆడిపోతుంది. మళ్ళీ ఇంటర్నల్ టేబుల్కి అపెండ్ చేసేస్తాం, మళ్ళీ క్లీన్ చేస్తాం, మళ్ళీ ఇంకో రికార్డ్ ఫామ్ చేస్తాం, మళ్ళీ పెడతాం, మళ్ళీ ఇంకో రికార్డ్ ఫామ్ అట్లా 5 రికార్డులు ఫార్మేట్ చేయడం, అపెండ్ చేయడం. అంటే ఈ సోర్స్ ఫైల్ ఉన్న ఒక్కొక్క రికార్డుకి అట్లా 5 రికార్డ్స్ మ్యానిపులేట్ చేసి అపెండ్ చేస్తూ ఉంటాం. ఓకే, చూడు ఒకదానికి లూప్ వచ్చింది. నువ్వేం చేయాలి చెప్పు. ఫస్ట్ రికార్డ్ ఫార్ములేట్ చేద్దామన్నా. నేనేం చేస్తుంటే క్యాలిక్యులేట్ కరెంట్ వీక్ అండ్ పుట్ ఇన్ టు వేరియబుల్ లెట్స్ LV వీక్ అని ఏదైనా ఒక వేరియబుల్ కలెక్ట్ చేస్తాం. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేసి చెప్తాను మళ్ళీ. సో ఫస్ట్ క్యాలిక్యులేట్ కరెంట్ వీక్ అండ్ పుట్ ఇన్ టు వేరియబుల్ కోడ్ వాట్ LV వీక్లో నాకు కరెంట్ వీక్ వేరియబుల్ కరెంట్ వీక్ అని పట్టేసినాను. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. రిజల్ట్ ఫీల్డ్స్లోకి చూడు, నా కోడ్ ఎట్లా రాసినా చూడు. రిజల్ట్ ఫీల్డ్స్లో ఐఫన్ ఆ స్ట్రక్చర్లో ఉన్న ఫీల్డ్ ఎట్లా ఐఫన్ కంట్రీ ఈక్వల్ టు ఏం చేయాలి, ఏం అసైన్ చేయాలి, సోర్స్ ఫీల్డ్స్ సోర్స్ ఫీల్డ్స్లో ఉన్న ఏంది ఐఫన్ ఏంది కంట్రీ ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఏమిటంటే సోర్స్ ఫీల్డ్స్లో ఉన్న కంట్రీ ఫీల్డ్ వాల్యూ రిజల్ట్ ఫీల్డ్స్లో ఉన్న కంట్రీకి ఫిల్ అవుతుంది. అవునా, నెక్స్ట్ సేమ్ అట్లే కంట్రీ పోయింది. నెక్స్ట్ ఏం రిజల్ట్ ఫీల్డ్ నెక్స్ట్ ఏం అసైన్ చేయాలి, ప్రోడక్ట్. రిజల్ట్స్ ఫీల్డ్స్లో ఉన్న ప్రోడక్ట్కి సోర్స్ ఫీల్డ్స్లో ఉన్న ప్రోడక్ట్ అసైన్ కావాలి. అయిపోయా. నెక్స్ట్ ఏముందని వీక్ ఉంది. రిజల్ట్ ఫీల్డ్లో ఉన్న వీక్కి సోర్స్ ఫీల్డ్ కాదు పోల్సింది. ఏది పోల్లా, మన వేరియబుల్ LV_ వీక్ ఉంది కదా, సోర్స్ ఫీల్డ్ నుంచి పోదు, మన కరెంట్ వీక్ LV_ వీక్లో నుంచి వెళ్ళాలి. నెక్స్ట్ రిజల్ట్ ఫీల్డ్స్ డిమాండ్లోకి డిమాండ్కి ఏం వెళ్ళాలి బాస్, రిజల్ట్ ఫీల్డ్స్లో ఉన్న ఫస్ట్ వీక్ కదా WK1 వీక్ 1 వెళ్ళాలి. అవునా కదా. నెక్స్ట్ అపెండ్ అంటాను. అంటే అప్పుడు అపెండ్ అంటే ఏంటంటే అపెండ్ రిజల్ట్_ ఫీల్డ్స్ ఉండేది 2 ఏదానికి 2 అప్పుడు ఈ కోడింగ్ వల్ల ఏమైందన్నా ఒక రికార్డ్ ఇక్కడ దీనిలో ఉన్న వాల్యూస్ని బట్టి ఒక రికార్డ్ ఇక్కడ ఫార్ములేట్ చేసి అపెండ్ అయింది. అంటే ఒక రికార్డ్ ఫామ్ అయింది. అట్లా 5 రికార్డులు అంటే 5 సార్లు రాయాలి కదా లాజిక్. అంటే లాజిక్ అంతా సేమే, కరెక్ట్గా ఒకసారి అంతా సేమే. ఇంకో నెక్స్ట్ కోడ్ ఏం రాస్తాం అంతా సేమ్ రాసి ఈడేం పెడతాం +1 పెట్టి
అప్పుడు డిమాండ్ వీక్ ఏ వీక్ పంపించాలి, వీక్ 2 అట్లా మళ్ళీ అప్ అండ్ అట్లా 5 రికార్డులకు 5 సెట్లు రాసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఒక లూప్లో 5 సార్లు రాస్తాయి కోడ్ ఇట్లా. ఏమంటే ఈ వీక్ పారామీటర్ డిమాండ్ పారామీటర్ మారుతా పోతుంది. ఏమంటే మళ్ళీ సెకండ్ రికార్డ్ అసైన్ చేయకముందు స్ట్రక్చర్ క్లీన్ చేయాలి కాబట్టి క్లియర్ పెడతారు. క్లియర్ ద స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ క్లీన్ అయిపోయి వర్క్ ఏరియా క్లియర్ అయిపోయి కొత్త రికార్డు, వర్క్ ఏరియా క్లియర్ చేయడం, కొత్త రికార్డ్ చేయడం, వర్క్ ఏరియా క్లియర్ చేయడం, కొత్త రికార్డ్ ఫార్ములేట్ చేయడం, ఆ వర్క్ ఏరియా నుంచి టేబుల్లో పెట్టడం, మళ్ళీ క్లియర్ చేయి, మళ్ళీ రికార్డు పెట్టు, మళ్ళీ టేబుల్లో పెట్టు, అంతే. ఓకేనన్నా? ఇప్పుడు దీంట్లో నాకు తెలిసి నీకు మేజర్ కాంప్లెక్స్ అనిపించి కరెంట్ వీక్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలా అనేది పాయింట్ పడింది మైండ్లో, అవునా? దానికి ఏం చేస్తారంటే ఎస్ఏపి వాడు ఒక రెడీమేడ్ ఫంక్షన్ మోడల్ ఒకటి వేర్ డూ యూ సీ ఆల్ ద ఫంక్షన్ మోడల్స్ ఇన్ అబాప్ SC37 and SC38లో అబాప్ ప్రోగ్రామ్స్. SC38లో యూ కెన్ క్రియేట్ అ ఫంక్షన్ మోడల్ ఆర్ యూ కెన్ సీ ఫంక్షన్ మోడల్ వాట్ ఈస్ ఆల్రెడీ డెలివర్డ్. ఇక్కడ డేట్ అండర్ స్కోర్ గెట్ అండర్ స్కోర్ వీక్ అని ఒకటి ఉంది నాకు తెలుసు, గూగుల్ ఎత్తుకున్నా దొరుకుతుంది. దేర్ ఫంక్షన్ మోడల్ డేట్ అండర్ స్కోర్ గెట్ అండర్ స్కోర్ వీక్ ఏంటంటే మనం డేట్ ఇస్తే వీక్ ఇస్తుంది. ఇప్పుడు నా డేట్ ఎంత, నా ఫార్మాట్లో 15.05.2015 అన్న, ఇది ఫార్మాట్ వేరే ఉందన్నా. కరెంట్ డేట్ ఇస్తే అది వీక్ ఇస్తుంది, 20th వీక్ అంట. ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ విల్ 52 వీక్స్, దిస్ 20th వీక్ ఆఫ్ దిస్ మంత్ ఆఫ్ దిస్ ఇయర్. అదే నేను జనవరి 1st ఇస్తే అందాజుగా జనవరి 1st ఏదో 5th ఏదో ఇస్తాను, జనరల్గా 5th వీక్ రావాలి. ఏ వీక్ వచ్చింది? సెకండ్ వీక్. సో ఈ ఫంక్షన్ వల్ల మనం డేట్ ఇస్తే మనకు వీక్ ఇస్తున్నాను. ఓకేనప్పా, ఫైన్. ఇంకా చూడండి, డేటా సోర్స్ పట్టుకున్నాను, రెడీ అయింది. నేను ఉన్న డేటా సోర్స్ వాడుతున్నాను. ఓకే, మై క్యూబ్ ఈజ్ రెడీ. క్యూబ్లో చూడు ఏముందో, కంట్రీ, మెటీరియల్ ఏముంది, క్యాల్ వీక్, డిమాండ్. మన నేను ఎక్సెల్లో చూపించినట్టు 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఓకేనన్నా? రైట్ క్లిక్, సేవ్ అవుట్, క్రియేట్, ట్రాన్స్ఫర్మేషన్స్, డేటా సోర్స్, జెడ్ ఎక్స్పర్ట్, అది కస్టమర్ నెంబర్ మెటీరియల్ తప్ప వేరే కామన్లు ఇవన్నీ మ్యాపింగ్. చూడు, ఇక్కడ వీక్స్లో ఉన్నాయి, ఇక్కడేమో ఇప్పుడు ఇక్కడేమో వీక్ డిమాండ్ అడుగుతాం. అవునా? మన ఎక్సెల్ చూసినట్టే ఉంది సేమ్ స్ట్రక్చర్స్. ఇప్పుడు ఎడిట్, ఐల్ గో టు వాట్, రొటీన్స్ అండ్ సేవ్ అవుట్, ఎక్స్పోర్ట్ రొటీన్. ఇక్కడ కోడింగ్ రాస్తాం. ఇప్పుడు ఆటోమేటిక్గా సోర్స్ ఫీల్డ్స్ అనే ఫీల్డ్ సింబల్ ఉంది, రిజల్ట్ అండర్ స్కోర్ ఫీల్డ్స్ అని వర్క్ ఏరియా ఉంది, అన్నీ ఉన్నాయి. కొద్ది పైకి పోతే మీకు టేబుల్స్, సో రిజల్ట్ ప్యాకేజ్, సోర్స్ ప్యాకేజ్ అన్నీ ఉన్నాయి. సేమ్ మనం అబ్యాప్ రాస్తాం. ఫస్ట్ ఏం చేస్తానంటే లూప్లోకి పోకముందే క్యాల్కులేట్ కరెంట్ వీక్, క్యాల్కులేట్ కరెంట్ వీక్. ఎట్లా క్యాల్కులేట్ చేయాలి? ఆ ఫంక్షన్ మోడల్ కాల్ చేసి, ఆ కాల్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే కరెంట్ డేట్ పంపిస్తాను, అది కరెంట్ వీక్ ఇస్తుంది. ఓకే, ఫంక్షన్ మోడల్ కాల్ ఎట్లా చేయాలి నాకు తెలియదు. సో నేను ఏం చేస్తానంటే ఐ కెన్ యూజ్ ది హెల్ప్. ఇక్కడ బటన్ ఉంటుంది, ఏంది, ప్యాటర్న్ అని కొడితే, ఓకే, ఐ వాంట్ అన్ అబాప్ ప్యాటర్న్ కోడ్ విచ్ కెన్ యూస్ ఫర్ కాలింగ్ ఫంక్షన్. ఏంది ఫంక్షన్ పేరు? డేట్ అండర్ స్కోర్ గెట్ అండర్ స్కోర్ వీక్, ఫంక్షన్ మోడల్ పేరు. ఓకే అంటే ఆ కాల్ చేసి కోడింగ్ అంతా అదే రాస్తుంది. చూడు, మొత్తం కోడ్ రాసేసింది, నువ్వేం టచ్ చేయదు, మొత్తం తీసేసేది అంతా. మనకి ఇవన్నీ వద్దు. ఇంపోర్టింగ్ వరకు తీసేసి, అండ్ ఇంపోర్టింగ్ కామెంట్ ఉంది తీసి, ఇంపోర్టింగ్ కామెంట్ కూడా టేక్ అవుట్ ద స్టార్స్.
డేట్కి ఏం పంపించాలనుకున్నాం చూడు బస్. ఫంక్షన్ మోడల్ ఏదైతే ఇంపోర్ట్ తీసుకుంటుందో ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ చూడొచ్చు. అది డెఫినేషన్ నువ్వు ఫంక్షన్ మోడల్ డిస్ప్లే చూస్తే చూడు, ఫంక్షన్ మోడల్కి ఇది ఇంపోర్ట్ ఉంది అంటే ఫంక్షన్ మోడల్ రన్ చేయాలంటే ఇది ఇన్పుట్ తీసుకుంటుంది. మనకేం అదే డేట్ ఏమగా వస్తుంది మనకి ఇక్కడ, మనం ఇది ఎక్స్పోర్ట్ చేస్తే అది ఇంపోర్ట్ చేసుకుంటుంది, అది ఎక్స్పోర్ట్ చేస్తే మనం ఇది ఇంపోర్ట్ చేసుకుంటాం. దాంట్లో ఎక్స్పోర్ట్లో ఏముంది, అది వీక్ ఎరికి ఇచ్చేస్తుంది, మనం వీక్ లోపలికి తీసుకోవాలి. దానికి ఏం కావాలో మనం ఎక్స్పోర్ట్, దానికి ఏం కావాలో ఇంపోర్ట్ ఉంటుంది, అది మనం ఎక్స్పోర్ట్ చేయాలి. అది ఏమైతే పంపిస్తుందో ఎక్స్పోర్ట్ అది మనకు కావాలో అది ఇంపోర్ట్ చేసుకోవాలి అంతే. ఓకేనండి. డేట్కి ఏం పంపించాలనుకున్నామన్నా సింపుల్, ఏ వాల్యూ పంపించాలి అసలు సైడ్ పంపించాలి. డాట్ గిట్ ఏం పెట్టద్దు, అక్కడ నుంచి వీక్ వస్తుంది. వీక్లోకి నాకు అదొక వేరియబుల్ కలెక్ట్ చేసుకుంటాను, LV_week. ఇక్కడ డాట్ లాస్ట్ లైన్లో లాస్ట్ సెట్ ఆఫ్ ద ఫంక్షన్ మోడల్ హ్యాస్ టు బి ఎండెడ్ విత్ డాట్. ఓకే సరే, కానీ LV వీక్ని డిక్లేర్ చేసినావు నువ్వు చేయలే, డిక్లేర్ చేయాలి. పైన ఇన్సర్ట్ గ్లోబల్ డిక్లరేషన్స్ అన్నట్టు ఇక్కడైనా చేయొచ్చు, ఆడే చేసేయచ్చు. డేటా ఏంది LV వీక్ ఎట్లా చేయాలి నాకు తెలియదు, కానీ ఒకటైతే తెలుసు ఏంది, ఫంక్షన్ మోడల్ వీక్ పంపిస్తాను. ఆ పంపించే పారామీటర్ ఏదైతే డే టైప్తో ఉందో ఆ డే టైప్ నాది కూడా ఉండాలి వేరియబుల్. సో అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్లో వీక్ ఎట్లా డిక్లేర్ అయింది, వీక్ లైక్ ఏంది ఈ పేరుతో డిక్లేర్ చేసినాడు, ఇది డే టైప్ పట్టుకుని నేనేం చేస్తానంటే సేమ్ అంతే. ఆడ ఫంక్షన్ మోడల్ పంపించినప్పుడు వాడు ఏదైతే డిక్లేర్ చేసినాడో దాంతో నేను అదే ఈ డిక్లేర్ ఇంకా నీట్గా చూడాలంటే డబుల్ క్లిక్ కొడితే నీకు అర్థమైంది. స్కాల్ అనేది ఒక స్ట్రక్చర్, స్కాల్ ఐఫోన్ వీక్ అంటే వీక్, ఈ వీక్లో టైప్స్ ఏముందో ఆ డే టైప్ పెట్టినాడు. ఓకేనండి. ఓకే, దీంతో ఏమవుతుంది ఇప్పుడు నాకు LV వీక్లో కరెక్ట్ వీక్ వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి బస్, లూప్ తిప్పాలి. ఓకేనా బస్ ఫైన్. ఇది పెద్ద కోడ్ లాజిక్ లేని కోడింగ్, ఎక్సెల్ రాసిన కోడే రాస్తాను యాక్చువల్గా. నేను ఉన్న దగ్గర కాపీ చేస్తే ఓకేనా లేకపోతే రాయమంటావు కోడింగ్, కాపీ ఓకే కదా బస్. ఊరు పెద్దగా ఉంటుంది, విషయం ఏమి ఉండదు. ఓకే కాబట్టి వీ కెన్ డీబగ్ దట్ అండ్ షో యూ. చూడన్న ఏం లేదు చూడు, అబ్బాయి రాస్తాం వీక్ క్యాలిక్యులేట్ చేసి పెట్టేసి LV వీక్ లూప్ అట్ సోర్స్ ప్యాకేజ్ అసైనింగ్ సోర్స్ ఫీల్డ్స్ అన్నాను. అండ్ దిస్ ఇస్ మై ఎండ్ లూప్, లాస్ట్లో ఎండ్ లూప్ ఉంది, మొత్తం అంతా లూప్లో కోడింగ్ అంతా. ఏం రాస్తున్నా, రిజల్ట్ అండర్స్కోర్ ఫీల్డ్స్ ఐఫన్ కంట్రీ ఈక్వల్ టు సోర్స్ అండర్స్కోర్ ఫీల్డ్స్ కంట్రీ. కానీ ఇక్కడ /basis వాడుతున్నాను, ఇక్కడ కంట్రీ వాడుతున్నాను. ఎట్లంటే మీరు చూడొచ్చు పైన ఫీల్డ్ నేమ్స్ చూడొచ్చు, ఇది TG అని ఉంది అనుకో స్ట్రక్చర్ పేరు, అది టార్గెట్లో ఫీల్డ్ నేమ్స్ ఇలా ఉన్నాయి క్యూబ్లో. అది SC అని ఉంటే సోర్స్లో ఇవి ఫీల్డ్ నేమ్స్. సో దాన్ని బట్టి సోర్స్ వాడేటప్పుడు ఈ ఫీల్డ్ వాడాలి, సోర్స్ అండర్స్కోర్ ఫీల్డ్స్ అంటే. టార్గెట్లో అంటే ఈ ఫీల్డ్ డెఫినేషన్స్ వాడాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా, సోర్స్ ఫీల్డ్లో ఉన్న కంట్రీని టార్గెట్లో కంట్రీకి వేసిన, మెటల్ ఉండేదాన్ని మెటల్కి వేసిన. ఇక్కడ నేనేమంటే స్లైట్గా కొద్ది కండిషన్ పెట్టిన, ఏమంటే మీకు చెప్పినా కదా, ఇండియా అయితే నెక్స్ట్ వీక్ 1 అంటే నెక్స్ట్ వీక్ది, US అయితే వీక్ 1 అంటే కరెంట్ వీక్ది అన్నాడు. కొద్ది వీక్ +1 చూడండి ఏం వేసినా చూడు. ఇఫ్ కంట్రీ US అయితే ఏం చేసినా వీక్ 1 వీక్ కరెంట్ వీక్ LV వీక్ తీసుకో, లేకపోతే నెక్స్ట్ వీక్ కావాలి, అప్పుడైంది వీక్ +1 చేస్తున్నాం. కన్ఫ్యూజన్ ఏమన్నా దాంతో కన్ఫ్యూజ్ అవుతుంటే తీసేస్తాను అది కూడా. ఏం ఐ జస్ట్ వాంట్ మేక్ సమ్ ఇఫ్ కండిషన్ ఆల్సో ఇన్ టు దిస్. ఏమంటే ఒకవేళ US కంట్రీ రికార్డ్ అయితే WK1ని కరెంట్ వీక్కే లెక్కేసుకో, అదే ఇండియా అయితే WK1ని కరెంట్ వీక్ ప్లస్ నెక్స్ట్ వీక్ తీసుకోవాలంటే రాసినాం. సరే అదే US అయితే వీక్ 1 అసైన్ చేస్తున్నాను క్యాల్ వీక్, లేకపోతే వీక్ +1 అసైన్ చేస్తున్నాను. దెన్ వాట్ డిమాండ్ ఈక్వల్ టు వాట్ వీక్ 1. తర్వాత రిజల్ట్ ఫీల్డ్స్లో ఉన్న స్ట్రక్చర్ తీసుకుపోయి ఏం చేస్తున్నాం,
ఐఎమ్ అపెండింగ్ దట్ రిజల్ట్ ప్యాకేజ్. ఫస్ట్ రికార్డ్ ఫామ్ అయింది, మళ్ళీ సెకండ్ రికార్డ్ ముందుకు కనెక్ట్ క్లియర్. ఏం క్లియర్ చేయాలనుకున్నాం? అవునా, క్లియర్ చేస్తాను. ఇప్పుడు కామెంట్ రాసిన సెకండ్ రికార్డ్ మళ్ళీ కంట్రీ టు కంట్రీ, మిడిల్ టు మిడిల్, మళ్ళీ యూఎస్ +1, ఇది +2, ఇది వీక్ 2 అని పెట్టి ఇప్పుడు ఏం బసం చేస్తున్నారు? వీక్ 2 మళ్ళీ అపెండ్ చేయి. మళ్ళీ థర్డ్ రికార్డు, మళ్ళీ థర్డ్ రికార్డు ముందు మళ్ళీ స్ట్రక్చర్ క్లియర్ చేయి, మళ్ళీ కంట్రీ అసించే, మిడిల్ అసించే, యూఎస్ అయితే వీక్ +2, వీక్ +3, నెక్స్ట్ వీక్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను. వీక్ ఇప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ తప్పు ఉంది, వీక్ 2 కాదు, ఏం పోలేదు ఇక్కడ, వీక్ 3 పోవాలా. నెక్స్ట్ ఇది వీక్ 4 పోవాలి, వీక్ 5 పోవాలి. మళ్ళీ ఫోర్త్ రికార్డ్కి మళ్ళీ స్ట్రక్చర్ క్లియర్ చేస్తున్నా, మళ్ళీ ఫిఫ్త్ రికార్డ్కి అట్లా 5 రికార్డ్స్ అపెండ్ చేసేస్తున్నా, అయిపోయి లూప్ అయిపోయి. అట్లా సోర్స్లో ఉన్న ఒక్కొక్క రికార్డ్ తీసుకుని 5 రికార్డ్స్ పెట్టేసి లూప్ తిప్పుతా ఉంటుంది. ఓకే, షల్ వి సీ దిస్? ఎవరు వెల్కమ్ పీసీ అంటే ఎవరప్ప? ఎవరు లాగిన్ అయినారు ఇప్పుడే? One more point, very very important. When you implement expert routine, no field levels of transformations are possible, no start routine, no end routine. When you implement expert routine, you cannot implement start routine, you cannot implement end routine, no field level rules, only a program. That's it. Only single program, expert routine, which takes data from source and puts into what? Target. Ante. ఎవరన్నా? ఎవరు కాదు, సిస్టమే. పవన్ మీ ఫస్ట్ బ్యాచ్కి ఈ ప్రాబ్లం వస్తా, మళ్ళీ మధ్యలో పోయింది, మరి మళ్ళీ వస్తుంది. చూడు వైరం లూజ్ మీ దాంట్లో ఎవరైనా లాగిన్ అయినారా? ఎవరన్నా కనెక్ట్ అవుతుందా?